హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి చాలా బాగా అయితే వచ్చింది. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ లో డైలాగ్ అండ్ 3D కెమెరా అడ్జస్ట్మెంట్ తోని చాలా బాగా అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్. సో మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది. ఒకసారి మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి. దాని తర్వాతకి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే నాకు నేనే నాదన్నవ్వాలోయ్ డెమో వీడియోతో చూసారు కదా. సో సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి కూడా యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ప్రాజెక్ట్ ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాక ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే మీరు ఓపెన్ చేసుకున్నాక స్టార్టింగ్ లో మీకు ఇలా అయితే డైలాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డైలాగ్ కి మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు డైలాగ్ అనేది మిడిల్ అయితే కనబడుతుంది ఇలా. సో ఇక్కడ డైలాగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. మనకు పెద్ద మూవీలో ఈ డైలాగ్ అనేది ట్రెండింగ్ లో కూడా ఉంది ఇప్పుడు. సో పుడతామా ఏంటి మళ్ళీ అని చెప్పి సో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫాంట్ అయితే మిస్సింగ్ ఫాంట్ అని వస్తే ఫాంట్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు డైలాగ్ ఎండ్ అయ్యాక ఇక్కడ మస్సా మస్సా అని చెప్పి సాంగ్ లిరిక్స్ అయితే ఉంటుంది. సో ఒకటే పిక్ తోని మంచిగా కెమెరా అడ్జస్ట్మెంట్ పెట్టి మంచిగా అడ్జస్ట్మెంట్ చేసి చాలా బాగా అయితే ఫాంట్ అయితే యూజ్ చేసి అండ్ పిక్ అయితే పెట్టి మంచిగా అయితే ఎడిట్ అయితే చేశాను. జస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క పిక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో సింపుల్ గా అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. జస్ట్ 2 or 3 minutes పడుతుంది మీకు వీడియో అంతే. సింపుల్ గా అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు పిక్ అనేది కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు దానికోసం ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఏదైతే పిక్ అయితే ఎడిటింగ్ కి యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పిక్ కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెట్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకుంటే మనకు చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్ కి. ఇప్పుడు చెప్తాను నేను. సో ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్ స్టార్ ఐకాన్. సో స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసి ప్లస్ ఐకాన్. సో ప్లస్ ఐకాన్ చేసాం కదా. మళ్ళీ ఇక్కడ మీకు పిఎన్జీ ఉంటుంది. సో ఇంకో పిఎన్జీ. సో ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్ స్టార్ ఐకాన్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారు కదా అదే పిక్ కి. సో ఆ పిక్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పిఎన్జీ. సో ప్లస్ అగైన్. సో చూడండి ఇంతే సింపుల్ గా అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే పిక్ అనేది జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ చేసుకొని మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇంతే చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. జస్ట్ మీకు ఒక ఫాంట్ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని పిక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే సింపుల్ గా అయితే ఎడిట్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు మొత్తం ఎడిటింగ్ అయిపోయాక సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలనేది అంత క్లారిటీ పెట్టుకొని వీడియోని మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.